ఏకాంతం కోసం ఒక ప్రేమ జంట లాడ్జ్‌కి వెళ్లారు. సీన్ కట్ చేస్తే తెల్లారేసరికి వాళ్ళకొక పెద్ద భూకంపమే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పట్లో చాలామంది ప్రేమ జంటలు వాళ్ళు ప్రైవసీగా గడపడానికి కొంతమంది థియేటర్స్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది పార్క్‌లకు వెళ్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మరీ డేర్ చేసి లాడ్జ్‌లకు కానీ, ఓయో రూమ్‌లకు కానీ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ చేయరని చెప్పేసి. అయితే తాజాగా భద్రాచలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వింటే డెఫినెట్‌లీ ప్రెజెంట్ ఎవరెవరైతే ప్రేమ జంటలు బయట వెళ్ళాలనుకుంటున్నారో, ప్రైవసీగా గడపాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే భద్రాచలంలో ఒక ప్రేమ జంట ఒక లాడ్జ్‌కి వెళ్లారు. అంటే వాళ్ళకు ప్రైవసీగా కొంచెం డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి లాడ్జ్‌కి వెళ్లారు. అంతా బాగానే ఉంది. కొన్ని గంటలు గడిపారు. బయటకు వచ్చేసారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళకొక కాల్ వచ్చిందనమాట. మీరు చేసుకున్నటువంటి ఆ ఒక రొమాన్స్‌కి సంబంధించినటువంటి ఫుటేజీ మా చేతుల్లో ఉంది. మేము చెప్పింది గనక మీరు చెయ్యకపోతే ఖచ్చితంగా ఆ ఫుటేజ్ అనేది వైరల్ చేస్తామని చెప్పేసి ఆ ప్రేమ జంటని బెదిరించడం స్టార్ట్ చేశారు. ఈ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో లాడ్జ్ యజమానులు వాళ్ళు. అయితే ఏం చేశారు? మాకు ₹1,00,000 కావాలి. లేకపోతే మీ తీసినటువంటి ఈ యొక్క ఫుటేజ్‌ని వైరల్ చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించారు. ఇంకా వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి ఏం చేసింది? తన దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని కూడా అమ్మేసి అప్పటి వరకైతే ₹1,00,000 తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసారు. అంతా బాగానే ఉంది. కొద్ది రోజుల పాటు కామ్ డౌన్‌గా ఉన్నారు. సైలెంట్‌గా ఉన్నారు. అంతా బాగానే ఉందని అనుకున్నారు. ఇంకా నెల రోజులు అయిపోయిన తర్వాత మరొకసారి ఆ జంటకు కాల్ వచ్చింది. ఇంకా ₹1,00,000 మాకివ్వండి. లేకపోతే వెంటనే ఈ ఫుటేజ్‌ని ఏదైతే మీరు రొమాన్స్ చేసుకున్నారో ఆ ఫుటేజ్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ బెదిరించారు. ఇంకా అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురావాలి ₹1,00,000 అని చెప్పేసి ఇంకా కొంచెం ధైర్యం చేసి ఏదైతే అది అయ్యింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ ప్రేమ జంట కంప్లెయింట్ ఇచ్చారు. ఈ విధంగా మేము వెళ్ళాము. మాకు నెక్స్ట్ డే నుంచి బెదిరిస్తున్నారు. ఆల్రెడీ ₹1,00,000 ఇచ్చాం. మళ్ళీ ఇవ్వమంటున్నారని చెప్పేసి. ఇంకా అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి ఆ ఒక యజమానిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. అయితే ఆ యొక్క లాడ్జ్ యొక్క యజమాని ఏం చెప్తున్నాడంటే అసలు ఇలాంటివి ఎక్కడ కూడా మా దాంట్లో జరగవు అని చెప్పేసి ఆయన చాలా ధీమాగా చెప్తున్నాడు. మరి అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నిజంగానే వాళ్ళు అంటే పోలీసులు వెళ్ళిన తర్వాత ఆ లాడ్జ్ మొత్తాన్ని కూడా చెక్ చేసి మన కెమెరాలు ఉన్నాయా లేదా అని మొత్తం కూడా చెక్ చేయడం జరిగిందంట. అంటే ఇక్కడ ఎవ్వరు కూడా తెలియని విషయం ఏంటంటే ఆ ఒక లాడ్జ్ యాజమాన్యం ఎందుకు బెదిరించారో నిజంగా వాళ్ళ చేతిలో ఫుటేజ్ ఉందా లేకపోతే డబ్బుల కోసం అబద్ధం అంటే ఏదో వాళ్ళను మభ్యపెట్టాలని చెప్పేసి డబ్బుల కోసం జస్ట్ అబద్ధాలు చెప్పి బెదిరించారా అనేది ఇప్పుడు పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఆ విచారణలో అయితే బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ జనరేషన్‌లో చాలామంది యూత్ అందరూ కూడా ప్రేమ జంటలందరూ కూడా లాడ్జ్‌లు కానీ, ఓయోలకు కానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో, మరి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు చాలా మటుకు మనం అక్కడ ఉన్నటువంటి మిర్రర్‌లో కూడా అవతల సైడ్ నుంచి కనిపించే విధంగా కొన్ని మిర్రర్స్ ఉంటూ ఉంటాయి. సో, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లైట్స్‌లలో కూడా స్పై కెమెరా అంటే చిన్న చిన్న సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. కబోర్డ్స్‌లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీవీలో కావచ్చు, లైట్స్‌లో కావచ్చు చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళాలని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పార్కుల్లో కానీ, థియేటర్స్‌లో కానీ చాలామంది వెళ్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా కూడా కొంచెం బయట సొసైటీతోని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే కొంతమంది సూచిస్తూ ఉన్నారు.